ఎవరిని ఎలా బుక్ చేయాలో అలా బుక్ చేస్తాం డెఫినెట్. అండ్ దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది? అందరికీ ఎవరికి పాపం అమాయకులైన వాళ్ళు నష్టపోతారు. కేసుల్లో పోతే వాళ్ళు కొంతమంది ఉంటారు, షాపులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవడన్నా అమాయకులు తెలియని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంజూర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో నష్టపోతున్న అమాయకులు అనమాట. కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము. సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా, వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరు వదిలేదు ఉండదు. దీంట్లో తప్పు ఉంటే తప్పే, అంతే స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయినారు, కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు. డిలే అవ్వడంతో వీళ్ళని వదిలేది ఏమి ఉండదు. దానికోసం స్పెషల్ అయిన టీమ్స్ పెడతాము, వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చే కార్యక్రమం. సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదండి. స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యులైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది. అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సంబంధం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు. అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది పోచమ్మ కూడా వాళ్ళు హిందువులు, వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళు సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు, వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఆడే ఈ నాటకాల్లో ఇదందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి. వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూసి ఖచ్చితంగా బుక్ చేస్తారు. అది మీకు చెప్పాలనుకున్నది. ఓకే.